అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుకు నీతో. మేము తెలుగు స్టేట్స్ లోనే చాలా పెద్ద ఫోటోగ్రాఫర్స్ ని. రీసెంట్ గా మేము పెళ్లిళ్ళకి ఫ్యామిలీస్ కి అందుకు సన్నీ లేని మ్యారేజ్ కూడా మావాడే ఫోటోగ్రాఫర్. మనం కపుల్స్ పిలుస్తున్నాం. ఈ ఇద్దరు సీనియర్స్ లా ఉన్నారు. ఎస్ పవన్ రండి మీరు. మీరు ఇక్కడ ఉండి ఆవిడకి వెల్కమ్ చెప్పండి. ఆవిడ లోపలికి వస్తే ఫోటో తెద్దు. మీరు పెళ్లి కొడుకు అనుకున్నారా? లేదు, ఆవిడకి వెల్కమ్ చెప్పండి చాలు. రెడీ అమ్మా, రెడీ. వెల్కమ్ మేడం అనండి. వెల్కమ్ మేడం, వెల్కమ్ మేడం. దట్ ఇస్ ద ఫోటో. ఇప్పుడు మన సీత నరేష్ పొట్టి పిల్ల ఇందులో పడుకొని మాయా లేదు మంత్రం లేదు అంటూ ఉండు. మాయా లేదు మంత్రం లేదు. అవును, ఏమీ లేదు. ఫోటో నువ్వు అంటూనే ఉండదు. మాయా లేదు మంత్రం లేదు. అవును, మాయా లేదు మంత్రం లేదు. మాయా నీ పిల్లని మాత్రమే తీసుకుపోతున్నాడు మాయ చేసి. చెప్పే కదా ఇందులో మాయా లేదు మంత్రం లేదు అని. ఫోటోస్ బాగా వచ్చేసారు. మా నోకరాజు ఆ అమ్మాయి రండమ్మా. భయ్యా, మీ ఇద్దరిని చూస్తే మీకు సరైన ప్రీ వెడ్డింగ్ ఫోటోస్. మనకి ఏది కావాలి? ఏం కావాలి నీకు? సార్ మా ఇద్దరిని దగ్గరగా పెట్టి కొన్ని మంచి ఫోటోలు తీయండి. రెండు ఫోజులు ఇవ్వాలి చెప్తానా? ఒకసారి మనం పోజ్ ఇచ్చేటప్పుడు చేతులను జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఫస్ట్ మన అమ్మాయి చేయి ఇలా పడుకో. ఓకే. తర్వాత ఇలా పడుకో. అవును, ఇలా పడుకొని ఇలా ఈ ఫీల్. ఆది గారు ఆ చేయి దింపండి కిందకి. వెరీ గుడ్, నువ్వు ఇన్వాల్వ్ అయ్యావు. అది నాలెవరు మీరు ముట్టుకున్నారేంట్రా? ఇప్పుడు చూపించాం కదా, వేరే ఫోజ్ అన్న పెట్టి తీయచ్చు కదా. మా అమ్మకి పంపాలి సార్. నుంచమ్మా. దేనికి సార్? ఇది కొత్త ఫోటో. అదేం జరుగుతుందో చెప్తే కొంచెం. నువ్వు గ్రీన్ మ్యాట్ చూసావా? ఇది దుప్పట మ్యాట్. ఒక ఫోటో ఒక 5 నిమిషాలు కొట్టు ఫోటో. ఒక్క నిమిషం. అది ఇది ఒక ఆప్షన్ చూడుతుంది. లేదు, ఇది అది ఫోటో అయ్యాక. అరే నువ్వు నీతో ఆడుకుంటున్నారు. ఇప్పుడు నేను చేస్తా. దుప్పట మ్యాచ్ పడవదు. మీరు రెండు మిత్రండి ఒకసారి. మాకు మంచి తీయాలి సార్. మంచిగా ఉండాలి మరి మనం. ఈ ప్లేట్ మీరు పట్టుకో, మోకాలు వేయండి. అమ్మాయిని అడుక్కున్నట్లు ఫోజ్ ఇవ్వండి. ఇటు ప్రేమించినప్పుడు ఎన్నిసార్లు అడుక్కుంటారు ముద్దు కావాలి బయటికి వెళ్దాం రా అనేసి. నువ్వు చిరాగ్గా బాచి. మీరు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అమ్మాయి ఉన్నట్టు అడుక్కోండి. మీరు నా దగ్గరలో ఉండండి, ఎందుకంటే ఫోటో తీయడానికి. చేయబడుకోండి. ఇప్పుడు ₹10 ఫోజు. ఇది క్లైమాక్స్. పని చెప్తాను నుంచి చెప్తా. నువ్వు ఇలా నించో. మీరు ఇలాగే ఉండండి. నేను కుండల మధ్యలో ఒక ఫ్రేమ్ పెడతానా. కుండలా 3 సెకండ్స్ టైం పెట్టారు. మీరు ఇదిగో సార్ ఏం పెట్టారు సార్? ఈ ఫోటోలో చిన్న సౌండ్ వస్తుంది, తట్టుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ కపుల్ మీరండి. నేను చూపిస్తానండి పోజ్. నేను చూపిస్తా పోజ్. నువ్వు వెళ్ళు. నీతో చూపిస్తా కదా యాక్చువల్ పోజ్ ఎలా తీయాలి. ఏదో తేడా కొడుతుంది సీనా. ఇప్పుడు అక్కడ చూడు. ఇలా చెయ్యి. ఓకే. ఏంటిది పోజా? నువ్వు స్టేట్ నుంచి 2 కాలు చాపరా. ఇటు వచ్చి ఆడియన్స్ చూపించా. అట్లానే ఉండు. సార్ ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కటి ఇవ్వండి సార్ చాలు. ఇది ఫేమస్ సార్. దుప్పట్లో దాడతాడని. చూద్దాం సార్ ఒకసారి ఏమవుతుందో చూద్దాం. దాందే ఉంది. ఇవ్వమంటే ఏంటి ఆగలి కదా కొంచెం. మా వాడు నేను చూసుకుంటాను, మీరు రెస్ట్ తీసుకోండి. బాబోయ్, మంచం మీద ఒకటి చేద్దామా? వెల్ డన్ ఎవ్రీబడి. కళ్ళు కూడా మాట్లాడగలవు నాకు తెలీదు. నీ కళ్ళు నాతో మాట్లాడేదాకా. ఒక మనిషికి గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 72 సార్లు. ఆ 72 సార్లు నీ గురించే కొట్టుకుంటుంది.
లవ్ యూ సిరి. ప్రియమైన హైరానా మొదలైనాలోనా ఆ అమ్మాయి అంత కష్టపడుతుంటే నువ్వు అర్థం చేసుకోవా? అమ్మాయిలకి కష్టం వస్తే అరగంట ఆలోచిస్తానేమో, అదే ఆంటీలకి కష్టం వస్తే అరక్షణం కూడా ఆలోచించను. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? నా పిల్లి చచ్చిపోయింది. అరే చూసారా అండి, పిల్లి చచ్చిపోతే కుక్కలా బిహేవ్ చేస్తున్నాడు. ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో, నువ్వు అచ్చుల్లోన హల్లువో, జతకుచ్చుల్లోన మల్లెవో, కరిమబ్బుల్లోన విల్లువో, మధుమాసంలోన మంచు పూల జల్లువో. మీ పాటలు వింటుంటే అసలు ప్రేమ అనేది లేని వాళ్ళకి కూడా ప్రేమ పుడుతుంది. మంచి ఇన్స్పిరేషనల్ కపుల్ ఇప్పుడు రాబోతున్నారు. అసలు ఇక్కడ ఎంత పెద్ద గొడవ నడుస్తుంది, అమ్మాయిల ప్రేమ గొప్ప లేదా అబ్బాయిల ప్రేమ గొప్ప అని. నా లైఫ్ లో అయితే నీ ప్రేమే గొప్ప. ఎవరే బట్ వై? అర్థం చేసుకోవడంలో ఉంటది ప్రేమ అంటే. ఎవరే ప్రేమను మాయంది. అసలు బ్యాక్ స్టోరీ ఏంటి చిన్ని గారు? చిన్న వయసులో అది ప్రేమ అనుకొని ఆ అబ్బాయి నన్ను కాదన్నాడు అని చెప్పి నేను కిరోసిన్ వేసుకుని బయటికి వెళ్ళాలంటే భయం, ఎందుకంటే దీని ముఖం దయ్యంలా ఉంది. అప్పుడు తిను పరిచయం అయ్యారు. ఈ రోజుల్లో ఇలాంటి ప్రేమ ఉండడం అనేది నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్. మీ ఇద్దరికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీరు మాట్లాడే దాంట్లో ఒక 10 మాట్లాడితే 8 బూతులు వస్తాయి. భారతదేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్న నీ తలని తెగ నరికి కిత్తూరులో విజయ పతాకాన్ని ఎగరవేయకపోతే నేను కిత్తూరు పులి చన్నమనే కాదు. ఇదే చివరిసారి, ఇంకొకసారి నీ నోటు నుంచి పన్ను అనే శబ్దం వినిపిస్తే నీ నాలుక చీరేస్తా, జాగ్రత్త. నేను సిన్సియర్గా ఒక అమ్మాయిని అయితే నిజంగా లవ్ చేశా. ఇలాంటి వ్యక్తి నా లైఫ్ పార్ట్నర్ అయితే నాకు చాలా బాగుంటుంది అనేసి తనకు ప్రపోజ్ చేశా. నీకు నాకు సెట్ కాదు, నీ లైఫ్ నువ్వు చూసుకో, నా లైఫ్ నేను చూసుకుంటా అనేసి నన్ను దూరం పెట్టింది. నాకు నువ్వు మాట్లాడింది 1% కూడా నచ్చలేదు ప్రవీణ్. ఏదో నువ్వు నన్ను నెగిటివ్ చేయాలనుకుంటున్నావు, అది మాత్రం నాకు గ్యారంటీగా అర్థమైపోయింది. నేను నిన్ను అనలేదు. పెళ్లి ఫిక్స్ అయిందని కూడా చెప్పినా, కానీ మళ్ళీ టాపిక్ తీసి మళ్ళీ నన్ను నెగిటివ్ చేస్తున్నావు. లైఫ్ లాంగ్ నేను నీతో అసలు మాట్లాడదలుచుకోలేదు. ఏ క్షణాన ఎలాగా మారును ప్రేమించే హృదయం. నీకు నాకు ఏ సంబంధం లేదు. నెక్స్ట్ కాంచి తన గురించి నన్ను ఏం అడగకండి, నా గురించి తనను కూడా ఏం అడగకండి అని అదొకటి కోరుకుంటూ శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో.